ముంబై నటి కాదంబరి జత్వానిపై అక్రమ కేసు నమోదు చేయడంలో ముగ్గురు ఐపీఎస్ల పాత్ర ఉందని చెప్పి కూటమి ప్రభుత్వం వారిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఆ సస్పెన్షన్ గురైన వారిలో సీతారామాంజనేయులు, అట్లే విశాల్ గన్ని, కాంతిరామ్ టాటా ఉన్నారు. ఈ ఈ చర్యల్ని ఎలా చూడాలి? దీనిపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పురుషోత్తం రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. ఎట్లా చూడాలి పురుషోత్తం గారు? ఏకంగా ముగ్గురు ఐపీఎస్ అధికారులపైన చర్యలు తీసుకోవడం అంటే బహుశా దేశంలో ఎక్కడ ఉండదేమో. ఒకే ఇష్యూలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ల పైన సస్పెండ్ చేయడం అనేది సంచలనమైన నిర్ణయమే. దట్టు దాదాపు వీళ్ళతో పాటు ఇంకొక 13 మంది, మొత్తం 16 మంది ఐపీఎస్ ఆఫీసర్లకి పోస్టింగ్ ఇవ్వకుండా ప్రభుత్వం విఆర్ లో పెట్టింది, వెయిటింగ్ పెట్టున్నారు. దాంట్లో భాగంగా ఈ ముగ్గురిని సస్పెండ్ చేశారు. మిగతా 13 మంది సస్పెండ్ చేస్తారని చెప్పం కానీ వాళ్ళు వెయిటింగ్ లో, అంటే అబ్జర్వేషన్ పనిష్మెంట్ అవమానించడం లాగా లెక్క తీసుకోవాల్సి వస్తుంది. గతంలో పర్ఫార్మెన్స్ బేసిక్ గాను మన లక్ష్యాలు అందుకోవడానో లేకపోతే కొంచెం వివాదాస్పద వ్యక్తిను పక్కన పెట్టే అలవాటు ఉంటుంది. కొంతకాలం పక్కన పెట్టిన తర్వాత లూప్ లైన్, అంటే ప్రాధాన్యత లేని పోస్టులు వేస్తాం. అది ఎప్పుడు ఉండేదే. ఇప్పుడు పతాక స్థాయికి జరిగింది. 16 మంది అంటే చాలా ఎక్కువ. దీంట్లో ఒక ముగ్గురు పైన యాక్షన్, అంటే ఈ ముగ్గురు పైన యాక్షన్ మీరు అన్నట్టు ఆ ముంబై నటికి సంబంధించినటువంటి అక్రమ కేసు, ఒత్తిడి, బియాండ్ లిమిట్స్ దాటారు, ఇట్లాంటివి మనకు బయట డిబేట్స్ బట్టి తెలుస్తుంది. నిజానికి టెక్నికల్ గా వాళ్ళు ఏం తప్పు చేసినారు, సస్పెన్స్ కి తగిన అర్హతలకు ఉందా లేదా అనేది మనకు లోతుల్లోకి వెళ్తే ఇంకా జీవోలన్నీ బయటికి రావట్లేదు, చూడాల్సిన అవసరం ఉంది. కానీ మీడియాలో గత కొంతకాలంగా డిబేట్ నడుస్తున్నప్పుడు వీళ్ళపైన చర్యలు తీసుకుంటారనే విషయం అర్థం అవుతా ఉంది. అంటే ఈ స్థాయిలో అనుకోలేదు కానీ ఏదో ఉంది అనిపించింది. ఎందుకంటే ఆ ప్రభుత్వాన్ని బాగా సమర్థించే మీడియాలోనే ఇది రోజువారీ చర్చలుగా మారిపోయింది. రెండోది, ఇక్కడ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రతిసారి వివాదం అవుతున్నారు. గతంలో ఏబి వెంకటేశ్వరరావు గారు, అంటే ఇంటెలిజెన్స్ చీఫ్ అనేది మామూలుగా ప్రభుత్వానికి అస్థిరతకు ప్రమాదం కలిగించేవాడు, ఒక రాజ్యానికి వ్యతిరేకంగా ఇట్లాంటి పని ఉండేది. ఇప్పుడు అది దాటిపోయి పార్టీ అధికారంలో ఉన్న పార్టీ పనిగా మారిపోయింది. ఒక సందర్భంలో అనురాధ గారు ఓటుకు నోటు కేసు సందర్భంలో ఆమె బహిరంగ మాట్లాడకపోయినా ఒక సందర్భంలో ఆమె పేరుతో వచ్చింది. మేము ప్రభుత్వానికి సంబంధించి ఇంటెలిజెన్స్ ఉంటాం తప్ప మీ ప్రైవేట్ వ్యవహారాలతో మాకు సంబంధం లేనట్టు మాట్లాడింది కటువుగా. నిజంగా అది కరెక్ట్. ఆ తర్వాత మన ఐపీఎస్ ఆఫీస్ చూడట్లేదు, పక్కన పెట్టేసి మళ్ళీ ఏబి వెంకటేశ్వరరావు గారిని తీసుకున్నారు. ఏదైపోయినప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ అనేది వివాదం అవుతోంది. రెండో అంశం, మిగతా ఐపీఎస్ ఆఫీసర్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏం జరగచ్చు టెక్నికల్ గా చూసినప్పుడు, వీళ్ళు ఇమీడియట్ గా అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ కి వెళ్తారు. దీంట్లో 2 ఉంటాయి, స్టేట్ ఏజెన్సీ కొన్ని ఉంటాయి, సెంట్రల్ ఏజెన్సీ ఉంటాయి. ఇప్పుడు సెంట్రల్ ఏజెన్సీ హైదరాబాద్ లో ఉంది, బెంగళూరులో ఉంది, తమిళనాడులో కూడా ఉంది. ఈ పని అంటే ఎవరు అపాయింట్మెంట్ అథారిటీ ఉంటుందో వాళ్ళు మాత్రమే చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది. అపాయింట్మెంట్ అథారిటీ ఐపీఎస్, వీళ్ళు డ్యూటీ వేస్తారే తప్ప రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్మెంట్ అథారిటీ కాదు. కేంద్ర హోంశాఖ పరిధిలో వస్తారు. ఇప్పుడు కాబట్టి వీళ్ళు సెంట్రల్ దీనికి వస్తారు. అందువల్ల వీళ్ళు సస్పెండ్ చేశారు, రిమూవ్ చేయలేదు. రిమూవ్ చేసే రైట్ వీళ్ళకి లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఓన్లీ సస్పెన్స్ మాత్రం ఉంటుంది. ఎమ్మెల్యే వాళ్ళు క్యాట్కి వెళ్తారు అడ్మినిస్ట్రేటివ్. అది సెంట్రల్ ఏజెన్సీ, రిటైర్డ్ జడ్జీలు వాళ్ళు ఉంటారు, ఇండిపెండెంట్ గా పనిచేస్తుంది, హోంశాఖ కింద పనిచేస్తుంది. 2 జరిగే అవకాశం ఉంది. విపరీతంగా వాయిదాల పడి కేసు ఉంటే సస్పెన్స్ అట్నే కొనసాగుతుంది. ఒకవేళ ఇది అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ ఈ ముగ్గురు అధికారులను సస్పెండ్ రివోక్ చేసింది అనుకో, ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. ఒకవేళ వీళ్ళు సస్పెన్షన్ యాక్సెప్ట్ చేసింది అనుకో ట్రిబ్యునల్, వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళదు, హైకోర్టు పోవట్లేదు, మళ్ళీ సుప్రీంకోర్టే. ఇది టెక్నికల్ ప్రాసెస్. ఇక్కడ ఏమి జరిగే అవకాశం ఉంది, ఇమీడియట్ గా రియాక్షన్ వచ్చేసింది అనుకోండి, ఎవరు ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి వెళ్తారు. వాళ్ళు సస్పెన్షన్ రివోక్ చేసినా ప్రభుత్వం వెళ్తుంది. ఎందుకంటే చాలా కఠినంగా పొలిటికల్ గానే మనకు అర్థమవుతుంది, లేకపోతే ఇంత చేయరు కదా, ఇంత చేయరు. కాబట్టి ఏమి జరిగినా అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్లో సుప్రీంకోర్టు మెట్లు ఎక్కుతారనేది క్లియర్ అనేది మనకు కనబడతా ఉంది. ఇక్కడ ఏం జరిగే అవకాశం ఉంది, ఇమీడియట్ గా తీర్పిస్తారా, టైం తీసుకుంటారా? టైం తీసుకునే స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. అంటే వాయిదాల పైన వాయిదాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది చాలా కాలం పాటు కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు సీరియస్ ఐపీఎస్ ఆఫీసర్లు, ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది, పొలిటికల్ గా ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా గట్టిగా ఉంటే ఏమవుతుంది, ఎక్కువ రోజులు లాగుతుంది కేసు. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు పట్ల ప్రభుత్వం సీరియస్ గా ఉండింది, 5 ఏళ్ల వరకు ఉండింది, ఇంకా రేపు రిటైర్మెంట్ అవుతారనగా పోస్టింగ్ ఇచ్చినారు. అట్లా ఇదిగా నడుస్తుందా? అంటే వీళ్ళు ఏబి వెంకటేశ్వరరావు రిటైర్మెంట్ వచ్చేసింది ప్రభుత్వానికి, వీళ్ళు తర్వాత ఏర్పడే ప్రభుత్వంలో ఉంటారు. అంటే ఏ ప్రభుత్వం రావచ్చు, తెలుగుదేశం రావచ్చు, వైసీపీ రావచ్చు. వైసీపీ వచ్చిందనుకో ఇంకో రకం పరిణామాలు దారితీస్తుంది.
ఈ తెలుగుదేశం వచ్చిందనుకో ఇంకో పరిస్థితి దారితీస్తుంది. కాబట్టి ఇది చాలా దూరం కొనసాగుతుంది ఈ కేసు అనేది అర్థమవుతుంది. కానీ ఐపీఎస్ ఆఫీసర్ల పైన అలిగేషన్ సస్పెండ్ అంత సులభం కాదు. ఈ కేసులో మనకు డిబేట్లు బట్టి మనం చెప్తాం, మన ఆర్డర్ చూడలేదు. ప్రధానంగా వాళ్ళపైన అత్యుత్సాహాన్ని కేసు పెట్టారు, ఒత్తిడి చేసినారు, బాంబేకి వెళ్ళి ప్రత్యేకంగా తీసుకొచ్చినారు, ఆయన అరెస్ట్ చేసినారు, ఇవన్నీ చెప్తున్నారు. వీటిలో సహజంగా ఎవరుంటారు ఫీల్డ్ లో? ఐపీఎస్ ఎస్పీనో డిఐజీ అయితే ఉండడు, ఫీల్డ్ లో ఉండడు వాళ్ళు. కాబట్టి ఇలా కేసులో ఎంత వాళ్ళు చెప్పిన టీవీలో వస్తున్న డిబేట్ల ఆధారంగా చేసుకొని మాట్లాడితేనే వీళ్ళ పాత్ర ఉంటుందా లేదా అనేది విచారణలో తెలియాలి. కానీ వీళ్ళు టెక్నికల్ గా ప్రూవ్ చేయడం అనేది అంత సులభమా? కాకపోతే ప్రభుత్వానికి కొన్ని విశేష అధికారులు సస్పెండ్ చేయొచ్చు, వీళ్ళకు ఎవిడెన్స్ గురించి మాట్లాడితే క్రమంలో వాయిదా పడితే లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు. ఏదైనప్పుడు కూడా ఇది రాష్ట్రానికి అంత మంచిది కాదు. నిజంగా వాళ్ళ పాత్ర ఉంది, వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలనుకుంటే దట్ ఈస్ డిఫరెంట్. కానీ మనకేదో నచ్చలేదనే పేరుతో కానీ పోతే మాత్రం ఇది అడ్మినిస్ట్రేషన్ లో ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఒక పెద్ద పెను సంచలనంగా మారి గ్రూపులుగా విడిపోయి అది ప్రభుత్వానికి కూడా అంత మంచిది కాదు. అది చాలా రాజకీయంగా దూరం తీసుకుంటుంది. ఇప్పుడు 3 ఉన్నారు, ఇంకో 13 మందికి పోస్టింగ్ లేదు. ఒక 16 మంది మీద యాక్షన్ లేకపోతే ఇబ్బంది పెడితే వాళ్ళు నాన్ కోఆపరేషన్ చేసే పద్ధతిలో నెగిటివ్ గా పోతే దాని పర్యవసరాలు ఇది వాంఛనీయం కాదు. ఆఫీసర్లకు వాంఛనీయం కాదు, ప్రభుత్వానికి వాంఛిది కాదు. కాబట్టి నిజంగా వాళ్ళు సీరియస్ పాత్ర ఉందనుకుంటే మనం తప్పట్లేం. ఏది ఎవరు కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏమి చేయకూడదు. కానీ లేకపోతే కూడా టెక్నికల్ లేకపోతే ఏదో చేద్దామని ధోరణి తన ప్రభుత్వం వెళ్ళుంటే మాత్రం అది పర్యవసనాలు ప్రభుత్వానికి చాలా నష్టం చేసే విధంగా ఉంటాయి. అంటే మనకు అనుమానం ఎక్కడంటే ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియా వీళ్ళను ఐపీఎస్ లా ఉండదులే, వైపీఎస్ లా ఏదో అంటుంది. అట్లే ప్రతిసారి జగన్ ప్రభుత్వంతో అంటగాగిన ఐపీఎస్లు, జగన్ భక్త అధికారులు ఇట్లా కామెంట్ చేయడం వలన అలా వీళ్ళతో నిందలు ఎదుర్కొంటున్న అధికారుల పైన కేసులు నమోదు చేయడంతో పారదర్శక పైన ఒక ప్రశ్న, ఒక అనుమానం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారనుకుందాం, తప్పు చేస్తే శిక్షించండి, తప్పులేదు. కానీ వైపీఎస్ ఏంటి? అదే కదా వైపీఎస్ అంటే ఆనాటి ప్రభుత్వంతో అంటగాగారు. ప్రభుత్వంతో అంటగాగిన పదాన్ని నేను వాడిని కానీ ప్రభుత్వంతో ప్రతిపక్షంతో ఉంటారా? అదే కదా. ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు పొలిటికల్ గవర్నెన్స్ ఏదైతే రాజకీయంగా పార్టీ ఏదైతే అధికారులు వచ్చి వాళ్ళు విధాన నిర్ణయాలు తీసుకుంటారో దాన్ని చట్ట ప్రకారం అమలు చేయడం వాళ్ళ పని. చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ ఆఫీస్ ఏం చెప్పారు? ఇది పొలిటికల్ గవర్నెన్స్ అన్నాడు ఫస్ట్ మాట. కరెక్ట్. రాజకీయ పార్టీగా పొలిటికల్ గవర్నెన్స్ తెలుగుదేశం ఉంటే వైసీపీకి ఏరే గవర్నెన్స్ ఉంటుందా? అదే కదా. ఖచ్చితంగా ఈ పదజాలాలు తప్పు. వాళ్ళు తప్పు చేశారని చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ తప్పు చేయమంటే చేసేవాళ్ళనా? బంగారు చూద్దాం, ఒకళ్ళు జగన్ గారు చెప్పారు చేసేవాళ్ళనా? కాదు కదా. తప్పు చేస్తుంటే ఐపీఎస్ ఆఫీసర్ ఐఏఎస్ వాళ్ళని తప్పు పట్టండి. జగన్ అంటగారంటే వాళ్ళు ఏమన్నా పసిపిల్లలా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కొత్తగా అంటే 3 ఐపీఎస్ ఆఫీసర్ జగన్ బలి అయిపోయినారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పోయి ఒకరిని కొట్టమంటాడు. కొట్టే అనుకో వాళ్ళు కూడా తప్పే కదా, జగన్ గారికి అయితే తప్పు అవుతుంది. అదే కదా. ఇప్పుడు ఎందుకంటున్నానంటే ఇప్పుడు జగన్ గారు చెప్పిందంతా చేయమని రూలే. మీరు రూల్ ప్రకారం చేయకపోతే మీ వాళ్ళు కొట్టేస్తారు, ఇంకోసారి ట్రాన్స్ఫర్ చేస్తారు, లేదా నాన్ ప్రయారిటీ పోస్టులు ఇస్తారు. ఇంకా వద్దనుకుంటే సెంట్రల్ సర్వీస్కి వెళ్ళిపోతారు. అంతే కదా. జనరల్ అయితే పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతారు. అంతే తప్ప ఆయన చెప్పినా చేయాలని లేదు కదా. కాబట్టి ఆయన చెప్పినారు కాబట్టి వీళ్ళు చేసినారు కాబట్టి వీళ్ళు చూసినారా? ఒక అమ్మాయి కేసులో జగన్మోహన్ ఇంకేం పని లేదు. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు వీళ్ళేసే ముద్ర, వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ 3 ఐపీఎస్ ఆఫీసర్ని వేస్తే ఇదేదో వీళ్ళు పొలిటికల్ గా ఒక సగం సమాజం వ్యతిరేకంగా ఉంటుంది కదా ఒక పార్టీకి. తప్పేం లేదు, ఏం చేసినా కరెక్ట్ అని సమర్థించుకోవడం కోసం చేస్తున్నారా, వాళ్ళు మానసికంగా ఇబ్బంది పెట్టడం కోసం చేస్తారు వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఒక 10 మందినో 20 మందినో ఐపీఎస్ ఆఫీసర్లు ఒక పార్టీ ఐపీఎస్ ఆఫీసర్ పదే మీరు చెప్తే అయితే కానీ అనుకుంటే ఏం చేస్తారు? ఇప్పుడు ఆ పరిస్థితి చేస్తే ఏం చేస్తారు? ఇప్పుడు వీళ్ళు 3 ఉన్నారు, మీడియాలో జరిగిందని ఆధారం చేసుకుంటే వాళ్ళకైతే ఏం కాదు. మీడియాలో జరిగిందని ఆధారం నేను మాట్లాడుతున్నా. నాకు జీవోలో ఏముంది, ఆ విచారణ ఏం చేసింది మనకు తెలియదు. వస్తే తప్పు జరిగితే శిక్ష పడాల్సిందే. కానీ మీడియాలో జరిగిన ఆధారం చచ్చినప్పుడు ఈ రోజు అయితే రేపు బయటకు వస్తారు. ఇప్పుడు వేబీ వెంకటేశ్వర చివరిలో అంత పెద్ద ఇష్యూ వచ్చాడు, ఆయన రిటైర్ అయిపోయినాడు. కానీ వీళ్ళు సర్వీస్ లో ఉంటారు. ఇట్లాంటి సర్వీస్ లో ఉన్న అధికారులు మీరు వైసీపీ తప్పు చేసినట్టే తప్పును ప్రస్తావించండి. తప్పును ప్రస్తావించకుండా రాజకీయాలు ప్రస్తావిస్తే వాళ్ళు మొండిగా తయారైతే రేపు ప్రభుత్వం ఓడిపోయారు, రేపు వాళ్ళ అధికారంకి వస్తే వాళ్ళు ఎట్లా తయారవుతారు? రేపు 1 కాదు 2 కాదు 16 మంది
అంటే 16 ఏజెస్లో ఉన్నారు. ఈ 16 మందితో అసోసియేషన్ వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక సగం ఆఫీస్ రేట్ తయారు. రెండోది వీళ్ళు ఆడుతున్న ప్రమాద ఆటలో ఈ కేసు ఎంత మనకు తెలియదు, కానీ ఇప్పుడు మీ దగ్గర పనిచేస్తున్న ఆఫీసర్లు ఎలా ఉంటారు? ఏదైనా తేడా వస్తే మనకు కూడా ఇదే పరిస్థితి. మనం ప్రభుత్వ రూల్స్ మించి ఒక్క పని కూడా చేయకూడదు అనే అభిప్రాయంకి రారా? ఖచ్చితంగా సార్, రేపు భయం కదా, వాళ్ళు కూడా ఇదే పని చేస్తారు. ఏదైనా ఈ ముగ్గురు అధికారులు ఆ రోజున ప్రభుత్వం చెప్పినట్టు విన్నారేమో, దానికి వాళ్ళేంది ఇబ్బంది పెట్టేస్తున్నారు అనే భావన వచ్చేసి ఉంటుంది. దాంతో పాటు మనం వాళ్ళ దగ్గర పెట్టుకుందాం, మనం ప్రభుత్వం చెప్పి కొన్ని ఫేవర్లు కూడా చేస్తూ ఉంటాయి ప్రభుత్వాలు, అది కూడా చేయకూడదు అని నేను రారా? ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళకైతే రేపు మాకవదా అనే అభిప్రాయం రారా? వస్తారు. కాబట్టి ఇదేమవుతుంది, రేపు అడ్మినిస్ట్రేషన్ మీద మీడియా అటు చూస్తా ఉందంటే ఈ ముగ్గురు అనుకుంటున్నారు 2 రకాల చెడు ప్రభావం చూపిస్తుంది. వీళ్ళు శత్రువులు అవుతారు. రెండు మీరు మీ అనుకూలంగా ఉండే వాళ్ళైనా లేదా తన పని తాను చేసుకునే ఆఫీసర్లు కూడా మనకి ఎందుకు ఈ కర్మ రాజకీయాల్లో, మన జీతం మనకు వస్తుంది, ఏదో మంచి పోస్టింగ్ ఇస్తారని వాళ్ళు చెప్పిందంటే ఈ కర్మ ఎందుకు, మనం కూడా నాన్ కోఆపరేషన్ గా రూల్స్ తప్ప రాజకీయ అంశాలు వాళ్ళు చెప్పే ఒత్తిళ్ళు అవన్నీ మనం చేయకూడదు ఇంకా నిర్ణయానికి వస్తే చెంపదెబ్బ గోడ దెబ్బ అంటారు కదా, వీళ్ళు నెగిటివ్ అవుతారు. వాళ్ళు పని చేసే వాళ్ళు అన్ని రూల్స్ పాటిస్తే మీరు చెప్పినట్టు అప్పుడు పొలిటికల్ గవర్నెన్స్ యాడ్ సక్సెస్ అవుతుంది. అదే కదా, ఇప్పుడు మీ ఎమ్మెల్యే వస్తే కొంచెం చూడండి అంటారు, మేము చూడండి అంటారు, రూల్స్ ప్రకారం యాడ్ చూడమని. రేపు అట్లా రూల్స్ పాటిస్తే మీరు అనుకున్నట్టు పని చేయగలరా? కాబట్టి ఖచ్చితంగా 2 రకాల నష్టం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం చట్ట ప్రకారం చర్య తీసుకోండి, తప్పు చేసిన వాళ్ళు వదలొద్దండి, కానీ రాజకీయ కారణాలతో అప్రూవల్తో బాగున్నారనో, మన పట్ల కొంచెం భిన్నంగా ఉన్నారనో, లేదా జగన్మోహన్ గారు చెప్పినట్టు ఉత్సాహం చూపించారనో దీని ఆధారం చేసుకుని మేము ఏడిపిస్తామంటే మాత్రం అది 2 విధాల ఈ ప్రభుత్వానికి మంచిది కాదు. ఎవరైనా తప్పు చేస్తే అందుకు తగ్గ ఆధారాలు ఉంటే చర్యలు తీసుకోవడంలో తప్పు లేదనేది పురుషోత్తమ రెడ్డి గారి అభిప్రాయం. అట్ ద సేమ్ టైం రాజకీయ కారణాలతో అధికారులను వేధిస్తే అది తమకే నష్టం అవుతుందని గ్రహించాలని పురుషోత్తమ రెడ్డి గారు తన విశ్లేషణలో ఒక హెచ్చరిక లాంటిది చేస్తున్నారు. థ్యాంక్ యూ.